ఎన్నికలు రిజర్వేషన్లు అనేదానికి ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నది కాబట్టి ఇవన్నీ చర్చలు. ఎన్నికలు ఎవరు నిర్వహించాలనో, ఎన్నికల అధికారులు ఎవరు నిర్వహించాలనో అది తెలుసు. రిజర్వేషన్లు రావు, వస్తే గవర్నర్ గారు ఆమోదిస్తాం. మా పరిధిలో ఉన్న బిల్లులు, శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ గారు ఆమోదిస్తే పంచాయతీ లేదు. ఆ బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతి గారికి గవర్నర్ గారు రాష్ట్రపతికి పంపించింది కాబట్టి ఇప్పుడు ఇది చర్చ జరుగుతున్నది. 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికలను హైకోర్టు సెప్టెంబర్ 30 తారీఖు లోపల నిర్వహించమని ఆదేశాలు ఇచ్చిన తర్వాత ఎన్నికల నిర్వహణకు అడ్డు వస్తున్న ప్రతిబంధకాలను పరిశీలించినప్పుడు 2018లో చంద్రశేఖరరావు గారు స్థానిక సంస్థల్లో 50% మించకూడదు రిజర్వేషన్లు, 50% పరిమితం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చట్టం అడ్డంకిగా మారడంతో అప్పటికప్పుడు మా ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టాన్ని సవరించి గవర్నర్ గారికి పంపించడం జరిగింది. ఆ ఆర్డినెన్స్ను కూడా గవర్నర్ గారు రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించడంతో 4 నెలల క్రితం విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు, స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఓబీసీలకు 2 బిల్లులు దాదాపుగా 4 నెలలు పూర్తయినా రాష్ట్రపతి గారు ఆమోదించలేదు. అదేవిధంగా చంద్రశేఖరరావు గారు తెచ్చిన చట్టం బీసీ రిజర్వేషన్లను 42% పెంచడానికి అడ్డంకిగా మారడంతో ఆ అడ్డంకిని తొలగించి ఆర్డినెన్స్ను కూడా రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురు చూస్తున్నది. క్షేత్రస్థాయిలో మేము చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసి అన్ని రకాల చట్ట సవరణలు చేసి శాసనసభ ఆమోదం పొంది ఏకగ్రీవంగా శాసనసభలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, సిపిఐ, ఎంఐఎం, మా ప్రభుత్వం అందరూ సభలో చర్చ పెట్టి అందరూ ఏకగ్రీవ ఆమోదంతో ఢిల్లీకి పంపిన ఈ చట్టాలు అమలు జరగకుండా వాయిదా పడుతూ వస్తుంది. అందుకే ఇది రాష్ట్ర స్థాయిలో కాదు, జాతీయ స్థాయిలో ఒక పోరాట కార్యాచరణను చేపట్టాలి. ఈ పోరాటంలో జాతీయ అధ్యక్షులు, రాజ్యసభలో అపోజిషన్ లీడర్ మల్లికార్జున్ ఖర్గే గారిని, లోక్సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ శ్రీ రాహుల్ గాంధీ గారిని, 100 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా సహకారం తీసుకొని లోక్సభ, రాజ్యసభలో తెలంగాణ కోసం ఓబీసీ రిజర్వేషన్ల కోసం తీసుకున్న నిర్ణయాలు వాయిదా పడడానికి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మేమందరం ఢిల్లీకి వచ్చి మిత్రులు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ముఖ్యమంత్రి గారు, మరీ ముఖ్యంగా బీసీలకు ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు క్షమాపణ చెప్పాలి. 2000 మందిని నిన్న ఢిల్లీ తీసుకుపోయి ఆగస్టు నెలలోనే ఏప్రిల్ ఫూల్స్ చేసుకొచ్చిన వాళ్ళని మేము చెప్పినాం. బీసీ జేఏసీగా 42% మీరు తీసుకొస్తే పూలదండలు వేస్తాం, లేకపోతే నల్ల జెండాలే అని చెప్పినాం. ఇవాళ ప్రతి గ్రామంలో ఈ 3 పార్టీలకు, ఇది ఒక కాంగ్రెస్ పార్టీ పాత్ర అంటలేము, వీళ్ళ పాత్ర కూడా ఉంది. కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు మాట్లాడి అందులో ముస్లింలు అనేటువంటి అంశం తెస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా అసెంబ్లీలో పాస్ చేసినటువంటి బిల్లుల్లో ఎక్కడ మతం ప్రాతిపదికన బిల్లు రూపొందించబడలేదు. కుల ప్రాతిపదికన మాత్రమే రూపొందించబడ్డది. వెనుకబాటుతనంపైనే రూపొందించబడ్డది. ఇవాళ కిషన్ రెడ్డి గారు కూడా బీసీ సమాజం పట్ల భారతీయ జనతా పార్టీ ఆలోచన ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందరు శాఖాహారులే, అందరికి బీసీల ప్రేమ ఉంది. బీసీల మీద, బీసీలకు అధికారం ఇవ్వడానికి కాదు మీ ప్రేమ, బీసీల దగ్గర ఉన్న ఓట్ల కోసం మీ ప్రేమ. అందుకోసమే తెలంగాణ
రారా బిడ్డ తెలంగాణ బీసీ జేఏసీగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో మీ మూడు పార్టీల భాగోతాన్ని మీ మూడు పార్టీలు ఆడినటువంటి నాటకాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. ఎన్ని సంవత్సరాలు చేసుకుంటూ వస్తారు ఇంకా మోసం, ఎన్ని సంవత్సరాలు ఇంకా ఈ నయవంచన చేసుకుంటూ వస్తారు బీసీలను? 70 సంవత్సరాలు బీసీలు అధికారం కోసం బీసీలను పొలిటికల్ గా అన్టచబుల్ గా మార్చింది మూడు పార్టీలే. నిన్న ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ కు మీరు సమాధానం చెప్పండి. ఎక్కడ కూడా చరిత్రలో ఎంఆర్పిఎస్ వాళ్ళు పోరాటం చేసి వర్గీకరణ సాధించుకున్నారు. ఎస్టీ లంబాడీలు గోండులు వాళ్ళు పోరాటం చేసి వాళ్ళ వర్గీకరణ సాధించుకున్నారు. కానీ బీసీల కోసం అగ్రవర్ణాలు ఢిల్లీలో కూర్చొని ధర్నా చేస్తా ఉంటే ఇది అనుమానించదగ్గది కాకపోతే ఇంకేంది? గల్లీలో కూడా ఇప్పుడు వాళ్ళే. కాబట్టి బీసీ ప్రజలారా, ఈ మూడు పార్టీల ముఠా, ఈ మూడు పార్టీల సంకీర్ణ మోసగాళ్లను మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనించాల్సిందే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఏ ఎన్నికల్లో అయినా వీళ్లను మన ఓట్ల నుంచి వెలివేయాల్సిందే. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా స్పష్టం చేయదలుచుకున్నాం. ముఖ్యమంత్రి గారు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలేనా? ఇవాళ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. 2014 నుంచి 16 మధ్యలో ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలలో ఆల్రెడీ బీసీలు 45.2% సీట్లలో బీసీలే ఉన్నారు. 2019 ఎన్నికల నాటికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు అన్నింట్లలో కూడా 50% సీట్లను బీసీలు సొంతం చేసుకున్నారు. ఆల్రెడీ మేము అనుభవిస్తున్నది ఇడిచిపెట్టి మేము ఏదైతే నష్టపోయినామో విద్యా ఉద్యోగాలలో, ఆ విద్యా ఉద్యోగాల మాటెత్తకుండా మేము ఆల్రెడీ పొందుతున్న దాన్ని మీరు మాకు ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని అక్కడ చూపెట్టి విద్యా ఉద్యోగాలలో మీరు మాకు మోసం చేస్తా ఉన్నారు. మాకు కావాల్సిన రిజర్వేషన్ లోకల్ బాడీలో కాదు, చట్టసభల్లో కావాలి. మాకు కావాల్సిన రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ లో మా మహిళా ఆడబిడ్డలకు, బీసీ ఆడబిడ్డలకు రిజర్వేషన్ కావాలి. మిమ్మల్ని అడిగి మీ ముందు వేడుకొని నోరు పోయింది తప్ప మీరు ఏ ఒక్కనాడు మాకు మంచి చేయలే. అందుకోసమే ఇవాళ మీ వల్ల కాదని తేలిపోయింది. ఈ రాజకీయ పార్టీల వల్ల కాదు. 33% ఉన్నటువంటి రిజర్వేషన్ను 23% తీసుకొచ్చిన బీఆర్ఎస్ పార్టీతో బీసీల బాగు జరగదు. అసలు బీసీలకు రిజర్వేషన్ ఇయ్యమని చెప్పి మండల్ యాత్రకు కమండల్ యాత్ర తీసినటువంటి భారతీయ జనతా పార్టీతో కూడా కాదని తేలిపోయింది. ఇవాళ ఫైనల్ గా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ రిజర్వేషన్ కుండ కిందెత్తేసింది, అయిపోయింది.